హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి వెల్లుల్లి చికెన్ కూర తయారు చేశానండి. చాలా బాగుంది. ఒక చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుకుంటారు. నేను కూడా ట్రై చేశాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోవాలి. 2 సార్లు బాగా కడిగేసుకొని తర్వాత 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1/2 లెమన్ చెక్క వేసుకోవాలండి జ్యూసు. తర్వాత 1 స్పూను ఇంట్లో వాడుకునే కారం వేసుకోవాలి. హోమ్మేడ్ కారం అండి నాదైతే. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఉప్పు కారం పట్టేలాగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 స్పూను మిర్చి పౌడర్ వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ ఉన్నది. 1 స్పూను నార్మల్ మన ఇంట్లో వాడుకునే కారం అండి, హోమ్ మేడ్. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడరు, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 3 లేదా 4 దాల్చిన చెక్క, అలాగే 2 ఉల్లిపాయలు మజ్జిగ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 15 వెల్లుల్లిపాయలు ఒలిసినవి తీసుకోవాలండి. వాటిని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 టమాటీలు చిన్న ముక్కగా కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. 1 ఇంచి అల్లము నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకోవాలండి. ఇలా తురుముకొని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతోటి బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి గరిటెతోటి ఇలాగా మెదుపుకోవాలండి. ఎక్కడైనా టమాటీ ముక్కలు గట్టిగా ఉంటే అవన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా మొత్తం మెదుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. మొత్తం 3 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము ఇక్కడైతే. నాకైతే ఈ సాల్ట్ సరిపోతుంది. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే మొత్తం బాగా ఫ్రై చేసుకున్న కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలాగ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో వదిలేసుకోవాలండి. తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు ఎక్కడ పట్టకుండా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మొత్తం చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, దాన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది, మాకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వదిలేసుకోవాలండి. నీరు మొత్తం ఇలా ఊరి బాగా కొద్దిగా ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టి కొంచెం బాగా ఉడుకుతుందండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అలాగైతే తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద నుంచి మీదకి మొత్తం బాగా కలిపేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకేంత వరకు ఉంచుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీకు సరిపడిగా ఇగురు దగ్గరికి కావాలనుకుంటే దగ్గరికి, కొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ జ్యూసీగా ఉంచుకోండి. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. వెల్లుల్లి చికెన్ కూర రెడీ అయిపోయిందండి. నేను కొంచెం గ్రేవీగా ఉంచుకున్నానండి. మా పిల్లలు గారెలు కావాలన్నారండి. గారెల కోసమని చికెన్ కర్రీ తయారు చేశానండి. చాలా బాగుంది. ఈ కర్రీ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, గారెలకు కానీ, దోశలకు కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.